నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీరంగూడ శ్రీరామ్ నగర్ కాలనీలో యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలో జ్యోతిరావు పూలే కాలనీలో బోనాల పండుగ. బోనం ఎత్తి నృత్యం చేసుకుంటూ అమ్మవారికి బోనం సమర్పించిన పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పట్టణంలో మార్నింగ్ వాక్. మహిళల ఆర్థిక సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ స్పష్టం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ శ్రీరామ్ నగర్ కాలనీలో యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన బండారి అరవింద్ తన మిత్రుడు పుట్టినరోజు వేడుకలు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో కూల్ డ్రింక్ కోసం అరవింద్ తన సోదరులను షాపు పంపించారు. అక్కడ కొంతమంది మధ్యమత్తులో అడ్డంగా కూర్చునుండగా వారిని కొద్దిగా పక్కకు జరగాలని కోరడంతో అరవింద్ సోదరులపై దాడి చేసినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న అరవింద్ అక్కడికి వెళ్లి దాడి చేయడానికి కారణమేంటని ప్రశ్నించగా అతనిపై కూడా దాడి చేసినట్లు పేర్కొన్నారు. అంతటితో ఆకుండా సుమారు 10 మంది వ్యక్తులు అరవింద్ ఇంటి వద్దకు వెళ్లి కత్తులతో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై బండారు అరవింద్తో పాటు అఖిల భారత వడ్డర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్, మహిళా అధ్యక్షులు తిరుమలదేవి, ఆల్ ఇండియా ఉపాధ్యక్షుడు వేముల దశరథ్, ప్రధాన కార్యదర్శి వరకుప్ల శ్రీనివాసులు, తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వేముల మధుసూదన్, నాంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు వల్లప మల్లికార్జున్ తదితరులు అమీన్పూర్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నైట్ ఫ్రెండ్ బర్త్డేకి ఇట్లా బర్త్డే అయిపోయింది. ఆ ఫ్రెండ్ బర్త్డే బాయ్ వెళ్ళిపోయిండు. ఇక్కడ షాప్ దగ్గరికి మా తమ్ములను పంపించిన కూల్ డ్రింక్ తీసుకురమ్మని. ఇక్కడ గాంజా తాగితే అక్కడ 4 పోరోలు కూర్చొని కూల్ డ్రింక్ జరుగు బ్రో అన్నందుకు బ్రో ఏంది బ్రదర్ అనకుండా అన్నందుకు కొట్టేసిండ్రు. మేము వెళ్ళి అక్కడ మాట్లాడడానికి వెళ్ళినాము. అమ్మని కూడా కొట్టేసి అయిపోయింది. అక్కడికి ఇంటి దగ్గరికి చాకులు తీసుకొని దాడి చేయడానికి వచ్చేసింది. ఆ పైనకి నాకు ఇక్కడ ఒక 10 కుట్లు పడ్డాయి. ఇక్కడ చాలా మాట్లాడదామన్నా ఇన్లేరు ఎవరు. మమ్మీ గిట చేకి బ్లేడ్ తీసుకొని కొట్టేసిండ్రు. మమ్మీని కూడా బ్లేడ్ తీసుకొని కొట్టేసిన చేతికి. ఆ పొట్టి వంశీ అభిలాష్ గౌడ్ వీళ్ళని చూసి మొత్తం పోరోలు కొట్టేసిండ్రు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు బీరంగూడలో ఉంటారు. అంతకుముందు ఏమైనా పరిచయాలు? అసలు పరిచయాలు లేవు. వాళ్ళు నాకు పరిచయాలు తెలియదు, వాళ్ళు తెలియదు నాకు ఎవరు. ఇక్కడ పొట్టి వంశీ అభిలాష్ గౌడ్ వీళ్ళని చూసి ఎడుతుండాలి. అంత పిల్లలందరూ డాడీ చేసేసి 10 మంది తెలుసు. అభిలాష్ గౌడ్ ఇలా పరిచయం ఇట్లా పరిచయం కాదంటే అన్న వాళ్ళని తెలుసు. అసలు ఏం లేవు ఎవరికి. మాకు ఏం సంబంధమే లేదు. అసలు వచ్చి 10 మంది వాళ్ళు దాడి చేసేసారు బ్లేడ్లతో. ఇప్పుడు బ్రో అన్నందుకు బ్రో జరుగు మీద అటాక్ చేసి నేను వెళ్ళినా నా ఫ్రెండ్ మీద 2-3 మంది అటాక్ చేసారు. అలాగే ఏం జరగలేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టేసిండ్రు ఎక్కడ పడితే అక్కడ. ఎక్కువ గాయం నాకే అయింది. ఎన్ని కుట్లు పడి? 10 కుట్లు పడి. ఏం పరిచయాలు అన్నాలని తెలుసు. అన్నాలన్నీ తెస్తూ అన్నాలని తెలుసు అంతే. బీరంగూడలో ఉంటుంది. ఏమీ లేవు. వాళ్ళు పరిచయమే లేదు అసలు నాకు. నేను లాంగ్ టెన్నిస్ కోచింగ్ ఇస్తుంటా. శ్రీ వివేకానందన్ అకాడమీ. మీడియా సోదరులకి, ప్రింట్ మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు వేముల లక్ష్మణ్, అఖిల భారత వడ్డెర ఓర్డు బోవి సంక్షేమ సంఘం నేషనల్ అధ్యక్షుని నేను. ఈరోజు మొన్న 3 రోజుల కిందట ఒక సంఘటన జరిగినది. ఎవరు అంటే బండారి అరవింద్కు బర్త్డే పార్టీ చేసుకుంటుంటూ రోడ్డు మీద ఏదో చేసుకొని దుకాణం పోయినందుకు ఇప్పుడు ఎవరైతే ఆ షాకుతోటి కొట్టిన వ్యక్తులు కొద్దిగా జరిగితే మేము వస్తువులు తీసుకుంటాం బ్రదర్ అన్నందుకు మీరు మమ్మల్ని జరగమంటారా అని చెప్పి ఆడ ఎలిగేషన్ వచ్చి, అది అనవసరమైన విషయాలు. లేకపోతే ఏంటంటే ఎవరి అయినా కానీ ఎవరిని కొట్టేటప్పుడు కానీ తిట్టేటప్పుడు కానీ ఎవరం అనేది మనం మనుషులుగా బతుకుతున్నాం. కాబట్టి రేపు మా అరవింద్ అయినా వేరేల మీద చేస్తే ఇదే కండిషన్ ఉంటుంది. రేపు ఎవరు చేసినా అదే కండిషన్, అదే ఖండిస్తాం అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడంతో జరిగింది. కొంతమంది మా నేషనల్ టీము, రాష్ట్ర టీము,
ఈరోజు అఖిల భారత సంక్షేమ సంఘం అమీన్పూర్ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. నిజానికి ఈరోజు ఇక్కడ యువత చాలా మత్తు వ్యసనాలకు బానిసలై చాలా అడిక్ట్ అయిపోవడం జరిగింది. ఈ గంజాయి ఇవన్నీ అసలు అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఇంకా ముందుకు రావాలి. మరియు ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటనకి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ ప్రదీప్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ప్రవీణ్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ప్రవీణ్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి ఇలాంటి ఇక ముందు కూడా జరగకుండా అరికడతామని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు సిఐ గారు కూడా చక్కగా దీని మీద చక్కని యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. నిజానికి ఇక్కడ చాలా మత్తు వ్యసనాలకు సాయంత్రం కాగానే విచ్చలవిడిగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని జ్యోతిరావు పులే కాలనీలో మాజీ సర్పంచ్ కొల్లూరి సత్తయ్య, మాజీ కౌన్సిలర్ భరత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జోగిని శ్యామల బోనమెత్తి డోలు చప్పట్ల మధ్య బోనం ఎత్తి నృత్యం చేసుకుంటూ అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. గత 30 సంవత్సరాల నుండి అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నామని, ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి మధ్య చల్లగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంచలతో ఉండాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దుర్గమాత దగ్గర మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా అన్నుల పండుగ జరుపుకొని పెద్ద ఎత్తున తరలించినందుకు అందులో సామలు రావడం ఆమె యొక్క ఇంపాక్ట్ ఈ ప్రాంతంలో సామలు వస్తుందని తెలిసిన తర్వాత ఆడబిడ్డలందరూ కూడా ముక్కుముడిగా వాళ్ళ భక్తి ప్రకారం మరి వాళ్ళ నాడు దుర్గమాతను దర్శించుకొని వాళ్ళ యొక్క భక్తి సాధించుకునేందుకు ఈ దుర్గమాత ప్రతిష్టాపన మేము ఒక యజమానిగా నేను చాలా గౌరవపడుతున్నా. ఈ దేశంలో అందులో తెలంగాణ రాష్ట్రంలో అమ్మవారు అంటేనే ఒక మన కన్న తల్లి, ఒక చెల్లి అనేటువంటి భావనతోని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా రేపు సోమవారం నాడుతోని ఆషాఢం ముగుస్తుంది, బోనాలు ముగుస్తున్నాయి. మరి పెద్ద ఎత్తున అమ్మవార్లు రావడం, మరి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం మరి చాలా గౌరవంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలకు ఒక్క పరిష్కారము దైవ మార్గం అని చెప్పేసి కూడా మనకు మన దేశంలో ఉన్నటువంటి అనేక శాస్త్రాలు సాధించినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మరి ఇక్కడ సామలు రావడం, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా ఆమె చాలా సంతృప్తిగా ఆమె యొక్క ఏమంటారు దాన్ని మార్గదర్శకంగా నిలబడతారు ఈ ఆడబిడ్డలందరికీ కూడా కోరుతూ మరి ఆమె ఒక అమూల్యమైన తెలంగాణ ప్రజానికాన్ని అందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు తెల్లాపూర్ నివాసులైనటువంటి మన సత్తయ్య గారు ఇక్కడికి నన్ను గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి ఆహ్వానించడం, ప్రతి ఏటా బోనాల పండుగ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏటా ఇక్కడికి రావడం అండ్ ఈ డివిజన్ కూడా చాలా అభివృద్ధి చెందడం చాలా సంతోషనీయం. అదిగాక మా తమ్ముడు మన భరత్ కౌన్సిలర్ 223వ డివిజన్కి గాను కాంగ్రెస్ కౌన్సిలర్గా గెలిచినట్టు ఇండిపెండెంట్గా గెలిచి మరి ప్రభుత్వం నుంచి ఈ వాడకి, ఈ గ్రామానికి నిధులు తేవాలనే ఒక మంచి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే చాలా మంచి ఏమంటారు మిల్లెట్స్ టిఫిన్ కానీ, ప్రజలకు సేవలు చేయడం కానీ, నిజంగా సిటీలో చాలామందిని చూస్తుంటాను కానీ ఇక్కడికి రావడం నాకు ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే తమ్ముడు భరత్ కానీ అలాగే సత్తయ్య గారి కుటుంబం కానీ ఈ ప్రజలకి బాగా సేవ చేయాలని ఈ గుడి తన సొంత కష్టార్జితంతో కట్టించి ఇలా ఇంత పెద్ద వైభవోపేతమైన పూజలు, అలాగే మొన్నీ మధ్య మహాకాళేశ్వరుడు మన శివయ్యని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంటే ఆయన భక్తి శ్రద్ధలకు అలాగే ఈ గ్రామానికి బాగుండాలనే ఒక ముఖ్యమైన సంకల్పం. ఎందుకంటే మనిషి
ఏమైనా సంపాదిస్తాడేమో కానీ అస్తిత్వాన్ని సంపాదించలేడు. అలాంటి అస్తిత్వాన్ని తన కుటుంబం ద్వారా, తన ద్వారా, తన సందేశం తన కొడుకు కుమారుడైనటువంటి భరత్ ముందుకు తీసుకెళ్లాలనే మంచి మార్గదర్శనంతో ఈ గ్రామానికి తనను నిలబెట్టడం జరిగింది. మీ అందరూ కూడా తమ్ముడిని ఆశీర్వదించి ఈ స్థాయికి తేవడం నాకు చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఈ కుటుంబానికి ఎల్లవేళలా అమ్మవారి నీడ ఎలా ఉందో నా కొంగు అలాగే ఉంటుంది ఈ గృహం మీద అని కోరుకుంటూ, అలాగే ఈ ప్రజలు 263వ డివిజన్ అయినటువంటి భరత్ ఈ డివిజన్కి ఇంకా బాగా చేసి మీ అందరి మన్నను పొందాలి. మీరందరి సహాయ సహకారాలు నా తమ్ముడికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ గ్రామవాసులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలయ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య శుక్రవారం పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాతగుట్ట రోడ్డు, బీసీ కాలనీ, నల్ల చెరువు, అంగడి బజార్, బాలికల వసతి గృహం, పెద్దమూరి తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య విస్తృతంగా పర్యటించారు. జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులకు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. చెరువు అభివృద్ధి పనుల పురోగతిపై కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు మరింత వేగవంతం చేయాలని సూచించారు. పాతగుట్ట రోడ్లోని హనుమాన్ ఆలయం వద్ద ఉన్న గోడ సమస్య పరిష్కరించి అక్కడ నిర్మించిన సీసీ రోడ్డు పనులను, సమీపంలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించి అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. పట్టణంలో డ్రైనేజీ, రహదారులు తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బీసీ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని ఎమ్మెల్యే పరిశీలించారు. బీసీ కాలనీలోని బాలిక వసతి గృహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అక్కడ విద్యార్థులకు కుర్చీలు, ప్లేట్లు, నోట్బుక్స్ పంపిణీ చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల ఆర్థిక సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో ఎమ్మెల్యే బాలునాయక్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. గౌరీకుంట తండా, గుడితండా గ్రామాల్లో 10 లక్షల రూపాయల చొప్పున మొత్తం 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మహిళా సమైక్య భవనాల్లో ఆయన అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే బాలునాయక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, స్వయం ఉపాధి రుణాలు, వడ్డీ భారం తగ్గించే చర్యలతో మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ మండలం కూచనపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటంతో గ్రామస్తులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కూచనపల్లి, మాలపల్లి గ్రామాల మధ్య వాగుపై వంతెన నిర్మాణానికి 3 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు. ఏళ్ల తరబడి గత ప్రభుత్వాలు తమ సమస్య వినిపించినా పరిష్కారం చూపలేదని గ్రామస్తులు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో గ్రామాల మధ్య వాగుపాయపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాకతీయ కాలంలో నిర్మించినటువంటి చెరువుల యొక్క పాయ వాగు ఈ 2 గ్రామాల ప్రజలకే కాదు అనేక గ్రామాలకు ఇది రహదారి హుస్నాబాద్కు వెళ్తుంది. ఇట్టి దాని మీద బ్రిడ్జి నిర్మాణం కొరకు అనేక సందర్భాలలో అనేక ప్రభుత్వాల దృష్టి తీసుకెళ్ళాము, సాధ్యం కాలేదు. ఇప్పుడు మన మంత్రివర్యులు భగీరథుడు చెప్పగానే మా కూచనపల్లి గ్రామానికి, మాలపల్లె గ్రామానికి సంబంధించినటువంటి బీటీ రోడ్డు నిర్మించడం జరిగింది. ఇట్టి దానిమే వాగు మీద ఉన్నటువంటి వంతెన నిర్మాణానికి 3 కోట్ల మంజూరు చేయించినటువంటి వారికి మా కూచనపల్లి గ్రామ ప్రజల తరఫున ఆయన ఇక్కడ ఉన్నంత కాలం మేము రాజకీయ సేవకులుగా అతనికి మేము ఉంటామని చెప్పి గ్రామ ప్రజలందరి సమక్షంలో మేము శపథం చేస్తున్నాము. కూచనపల్లి గ్రామ సర్పంచ్ మడప పద్మ జయపాలరెడ్డి కనబడి నేను మాలపల్లె కూచనపల్లి గ్రామ మధ్యలో వాగు వంతెన నిర్మాణము మేము ఎన్నిసార్లునైనా అడిగినాము సార్ను. ఇప్పుడు మాకు 3 కోట్ల వ్యయంతో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు మంజూరు చేయడం జరిగినది. వారికి గ్రామ ప్రజల తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటారు. నారాయణపేట మండల కేంద్రంలోని జలాల్పూర్ గ్రామంలో గురువారం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ డి మహాలింగప్ప, పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పార్వతి, అంగన్వాడీ ఉపాధ్యాయులు చక్రవేణి, హైమావతి, ఆశా వర్కర్లు సత్యమ్మ కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్యం, గర్భిణీ స్త్రీలు, బాలింతల పోషణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని బాలింతలు, గర్భిణీ స్త్రీలు, గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.
మొత్తం రాజు కుక్కలు మొత్తం టోటల్ మామూలుగా పేజీలు పడగానే తీసుకున్నా కానీ ఈ మొక్క ఇదే ఈ కేబుల్స్ అన్ని ఓడుతున్నాయి మేడం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు ఉంది ఆ పాము 4 పాము. డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు డ్రైవర్ల పోస్టుల భర్తీకి హైడ్రా నోటిఫికేషన్. హైడ్రాలో 150 ఉద్యోగాలు. నేటి నుంచే ఫిజికల్ టెస్టులు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. హైడ్రాలో 150 పోస్టుల భర్తీ. డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు 100 పోస్టులు. హెవీ వెహికల్ డ్రైవర్లు 50 పోస్టులు. అభ్యర్థుల గరిష్ట వయసు 35 ఏళ్లు. విద్యార్థిగా ఎస్ఎస్సి ఉత్తీర్ణత తప్పనిసరిని. ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ టెస్ట్ నిర్వహణ. 800 మీటర్ల పరుగు 2 నిమిషాల 50 సెకండ్లు. 100 మీటర్ల పరుగు 15 సెకండ్లు. లాంగ్ జంప్ 4 మీటర్లు. షార్ట్ పుట్ 7.2 కిలోలు 6 మీటర్లు. ఫిజికల్ టెస్టులు ఆగస్టు 8 తేదీలో ఉదయం నుండి 5 గంటల నుండి నిర్వహించనున్నారు. వేదిక సరూనగర్ స్టేడియం, హైదరాబాద్. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు, ఫోటోలు తీసుకురావాలి. భువనగిరి జిల్లా కలెక్టరేట్లో నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులు, కాలువల పురోగతిపై జిల్లా అధికారులతో కలిసి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 485 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న బోనాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల పనుల పురోగతిపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా బోనాదిగాని కాలువకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల అమల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని, రైతులకు సకాలంలో సాగునీరు అందేలా ఇంజనీర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రయాణం చేకూర్చే సాగునీటి ప్రాజెక్టుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ రవీందర్, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, ఎస్డీసీ జగన్నాథరావు, భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శైలేందర్, ఖుర్షీద్, బీబీనగర్ పీఎస్సీఎస్ చైర్మన్ పొట్టల్ల శ్యామ్గౌడ్, వలిగొండ పీఎస్సీఎస్ చైర్మన్ గరిసరవి, చందుపట్ల పీఎస్సీఎస్ చైర్మన్ సతీష్ భవన్, డీఈలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఇరిగేషన్ కెనాల్స్ మీద కలెక్టర్ గారితో సంబంధిత ఇరిగేషన్ ఎస్సీ, ఈఈలు, డిఈలు, ఏఈలు, ఎస్డీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ల్యాండ్ అక్విజిషన్ వీళ్ళందరితోటి ఒక సమీక్ష పెట్టుకోవడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ త్వరగతిన కావాలి, ఈ కెనాల్స్ తొందరగా కావాలి. మనకు ఈరోజు అందరికి తెలిసిందే 3 కెనాల్స్ బునియాద్ గాని, పిలాయిపల్లి, ధర్మాడి కాలువలకు 485 కోట్లు మొదటిసారిగా ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారు శాంక్షన్ చేసినారు. మరి దానివల్ల కెనాల్స్ మొదలైనవి. ధర్మారెడ్డి కెనాల్ అప్పస్టెచ్ అయిపోయింది, నీళ్లు వదిలిపెట్టినాం కూడా ఒక 2 వారాల క్రితం. పిలాయిపల్లి కెనాల్ కూడా అవుతుంది. మరి ఇక్కడ బునియాది గాని కాలువకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ల్యాండ్ ఎక్వేషన్ పెద్దగా ఉంది. ఆ 2 కెనాల్స్కేమో ల్యాండ్ ఎక్వేషన్ అంత లేదు. ఈడ 100 కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వాలంటే కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ల్యాండ్ ఎక్వేషనే కాక రైతులకు కూడా భూములు ఎక్కువ కోల్పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ హైదరాబాద్ దగ్గర ప్రాంతం, ధరలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో వీలైనంత ల్యాండ్ ఎక్విజిషన్ మినిమైజ్ చేస్తే ల్యాండ్ తక్కువ పోతుంది రైతులకు కూడా. మరి అట్లనే గవర్నమెంట్ మీద కూడా బర్డెన్ తగ్గుతుంది, రైతులకు కూడా విలువైన భూములు కోల్పోరు. కాబట్టి ఇటు 2 దిక్కులా కూడా మేలే జరుగుతుంది. అండ్ ఆ వచ్చే ల్యాండ్ ఎక్విజిషన్ అయితే డబ్బులు కూడా త్వరగతిన వస్తాయి, కెనాల్ పనులు కూడా తొందరగా అవుతాయి. కాబట్టి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది క్రిటికల్ గా ఉన్నది ఈ బునియాది గాని కాలువకు సంబంధించి. దీని మీద ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం మేము, ఏ విధంగా దీన్ని మినిమైజ్ చేసుకోవచ్చు. ఒక దగ్గర కెనాల్ ఫర్ ఎగ్జాంపుల్ 45 మీటర్లు ఉండాలంటే ఆడ ఓ దగ్గర 60 ఉంది, 70 ఉంది. ఇంజనీర్స్ ఏంటంటే వాళ్ళకు సంబంధించిన ఇరిగేషన్ గైడ్ లైన్స్ ద్వారా వాళ్ళు చేసుకుంటారు. సరే, కొంత లాజికల్ గా వీలైతే కొంత తక్కువ చేసుకుంటే, అంటే అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదేమి డిజైన్స్ తక్కువ కాకుండా, మరి ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర స్పాయిల్ బ్యాంక్ అవసరం లేదు, స్పాయిల్ బ్యాంక్ లేకుండా కూడా కెనాల్ చేయొచ్చు. స్పాయిల్ బ్యాంక్ తీసేసి 20 మీటర్లు తగ్గుతుంది. సో ఇట్లాంటి పనులు చేస్తే మనకు ల్యాండ్ ఎక్స్టెంట్ ఆఫ్ అక్విజిషన్ తగ్గుతుంది.
సో త్వరగతిన ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు వస్తాయి, రైతులు భూములు ఎక్కువ కోల్పోరు. సో కెనాల్ మంచిగా తొందరగా కంప్లీట్ చేయడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి ఇది ఈరోజు మేము చేసిన మీటింగ్ చాలా క్రూషియల్ మీటింగ్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్. సో సంబంధిత ఇంజనీర్లకు నేను కలెక్టర్ గారు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ మీద మరొక్కసారి ప్రతి 50 మీటర్లు, ప్రతి 100 మీటర్ కెనాల్ నెంబర్ తిరగండి. నెక్స్ట్ 10 days to 15 days మ్యాక్సిమంలో సరి అయిన రిపోర్ట్ ఇవ్వండి, ఎంత మినిమైజ్ చేస్తాం వితౌట్ ఎఫెక్టింగ్ ద డిజైన్. ఆ డిజైన్ కెపాసిటీ ఏదైతే 350 క్యూసెక్స్ ఉందో అది ఏమాత్రం తగ్గకుండా డిజైన్ సరిగ్గా చేసి దీని మీద ఒక అనలైజ్ చేసి సరైన రిపోర్ట్ తోటి వస్తే మళ్ళా సిఈ గారితో నిన్న మాట్లాడిన ఉత్తమ్ సారు ఇరిగేషన్ మినిస్టర్ గారితో లాస్ట్ 4 days కింద మాట్లాడిన ఈ రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోబోతున్నామని కూడా చెప్పినాం. సో విత్ ఆల్ దీస్ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళా హైదరాబాద్ జలసౌధల మంత్రి గారు సమయం ఇస్తే అక్కడనే మళ్ళీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ రివ్యూ ఈఎన్సీలు సిఈలు. కరీంనగర్లోని ప్రముఖ అంతర్జాతీయ ఆభరణాల సంస్థ జై అలుకాస్ తమ షోరూంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను శుక్రవారం ఘనంగా ప్రారంభించింది. స్థానిక డీసీపీ వెంకటరమణ అధికారుల సమక్షంలో ప్రారంభమైన ఈ ప్రదర్శన వజ్రాభరణాలతో నైపుణ్యం, సొబగులు, సరికొత్త ఆవిష్కరణ అపరూప వేడుకగా తెలంగాణ ప్రజలను అలరించనుంది. పెళ్లిళ్లకు వాడే అద్భుతమైన నగల సెట్ల నుంచి నిత్యం ధరించే ఆధునిక ఆభరణాల వరకు కాలాతీతమైన సాంప్రదాయం మరియు ఆధునికత కలగలిపిన అరుదైన డిజైన్లను ఈ షోలో ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా జై అలుకాస్ గ్రూప్ చైర్మన్ మరియు ఎండీ డాక్టర్ జై అలుకాస్ మాట్లాడుతూ తెలంగాణ తమ ప్రయాణంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, పండుగల సమయంలో జరుగుతున్న ఈ ప్రదర్శన వినియోగదారులకు అందం, ప్రత్యేకత మరియు అత్యుత్తమ కళాత్మకతను ప్రతిబింబించే డిజైన్లను కనుగొనడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనను పురస్కరించుకుని వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన ఆఫర్ను కూడా ప్రకటించారు. ప్రదర్శన జరిగే కాలంలో ₹1,00,000 మరియు అంతకంటే ఎక్కువ విలువైన వజ్రాభరణాలను కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడికి ఒక ఉచిత బంగారు నాణ్యం లభిస్తుందని, ఈ అద్భుతమైన బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో ఆగస్టు 23, 2026 వరకు కరీంనగర్లోని బస్టాండ్ రోడ్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న జై అలుకాస్ షోరూంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కరీంనగర్లో హల్చల్ చేసేసింది. ఇవాళ ఈ ఆఫర్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఆల్రెడీ జాయ్ అలుకాస్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ యునీక్నెస్. ఈ బ్రాండ్ ఎప్పుడో సెట్ చేసేసింది. ఇప్పుడు అందరికంటే ఎన్ని ఉన్నాయో అందరికంటే ముందు వెళ్ళిపోతుంది. ఇది చాలా #1 బ్రాండ్ ఇన్ కరీంనగర్, జాయ్ అలుకాస్. అండ్ ఈ జాయ్ అలుకాస్కి వస్తే ఒక సంతోషం, ఒక సెక్యూరిటీ, ఒక ఏమంటారు, ఒక మంచి వైబ్స్ వస్తాయి. ఇక్కడ అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ దేర్ ఆర్ సో మెనీ వెరైటీస్. అందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఎవరైనా కానీ నేను ఇక్కడ కస్టమర్ని ఆల్మోస్ట్ 20 years నుంచి నేను ఈ జాయ్ అలుకాస్ ఆల్మోస్ట్ ఐఎమ్ బ్రాండ్ అంబాసిడర్ టు కరీంనగర్ జాయ్ అలుకాస్ అండ్ కాజల్ ఆఫ్ కరీంనగర్. కానీ ఫస్ట్ నాకు చెప్తారు. సో ఇప్పుడు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఎంత యూనిక్ కలెక్షన్స్, ఎక్కడ మనం చూడము ఇన్ని కలెక్షన్స్. అండ్ ఇక్కడ స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎవ్రీవన్ ఈజ్ సో ఫ్రెండ్లీ. అండ్ మనకి ఏమేమి కావాలో అన్నీ చేస్తారు. మ్యాక్సిమం డిస్కౌంట్స్ కూడా మనకి ఇస్తారు. సో ప్లీజ్ విజిట్. అండ్ ఈ డైమండ్ ఆఫర్ చాలా బాగుంది. ఇట్స్ యూనిక్ బ్రాండ్. సో యూనిక్ ఆఫర్స్ని 7th to 13th, I think 23rd. సో 1 gram గోల్డ్ కాయిన్స్ వస్తున్నాయి, 1 lakh మీరు కొంటే. సో ప్లీజ్ అవైల్ దిస్ ఆపర్చునిటీ. అండ్ దర్ ఆర్ మెనీ బ్యూటిఫుల్ కలెక్షన్స్. సో ప్లీజ్ కమ్ అండ్ సీ. ఐఎమ్ డాక్టర్ విజయలక్ష్మి, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, కరీంనగర్. సో ఎప్పటి నుంచో మనం యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాం. మన బ్రిలియంట్ డైమండ్ జ్యువెలరీ షో అనేది మన కరీంనగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడ కండక్ట్ చేసాము. యూజ్ రెస్పాన్స్ అనేది కస్టమర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత యూజ్ క్రౌడ్ అనేది మనం ఆ రోజు మనం గ్రాండ్ సక్సెస్ అయ్యాము. సో అదే మనం మోస్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ఇయర్ కూడా మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ బ్రిలియంట్ డైమండ్ జ్యువెలరీ షో అనేది ప్రత్యేకత ఏంటంటే వరల్డ్ వైడ్ ఉన్న కలెక్షన్స్, అన్ని కలెక్షన్స్ ఒక్క షోరూమ్ నుంచి వరల్డ్ వైడ్ ఉన్న యూనిక్ కలెక్షన్స్ అనేవి ఒక్కొక్క ఆర్నమెంట్ మీరు చూస్తే తెలుస్తుంది. యూనిక్ డిజైన్స్ విత్ ఆ క్రాఫ్ట్మెన్షిప్ అనేది మనకి ఒరిజినాలిటీ అనేది ఈజీగా మనకి కనపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ డైమండ్స్ అనేవి మినిమం 10,000 నుంచి 1 CR వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్నమెంట్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. మెయిన్ ఏంటంటే బ్రైడల్ కలెక్షన్స్. ప్రజెంట్ మనం చూస్తుంటే ఎవ్రీవన్ ట్రెండ్ సెట్ చేసే డిజైన్స్ అనేవి మనకి బ్రైడల్ సెట్స్. మనకి ఏంటంటే చౌకరు, నెక్లెస్, వడ్డానం, ఇయర్ రింగ్స్
అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఎక్స్క్లూజివ్ కరీంనగర్ బ్రాంచ్లో మాత్రమే. అది కూడా ఏంటంటే ఈ రోజు నుంచి అంటే August 7th నుంచి August 23rd వరకు అంటే 17 days. ఈ 17 days అనే వాళ్ళు ఎవరైనా మనకి ఇక్కడ ఆర్నమెంట్స్ అనేది డైమండ్ కానీ అన్కట్ డైమండ్ కానీ పర్చేస్ చేస్తే 1 lakh పర్చేస్ 1 lakh అంటే ఎక్కువ పర్చేస్ చేస్తే మనకి ఫ్రీ గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ మనకి 17 daysలో మాత్రమే. అంతేకాకుండా ఏంటంటే దీంతో పాటు డబుల్ బోనాంజా ఈ 7th, 8th, 9th ఈ 3 days ఏదైతే ఉందో ఎవరి దగ్గర అయితే ఓల్డ్ గోల్డ్ ఉందో ఆ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకున్న వారికి పర్ గ్రామ్కి కూడా 150 రూపీస్ అనేది మనం ఎడిషనల్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి August 9th వరకు ఉంటుంది ఈ ఆఫర్. సో మనకి డైమండ్ ఆఫర్ అనేది 17 days టిల్ August 23rd వరకు. సో ఈ అవకాశాన్ని మన కరీంనగర్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మా తరపు నుంచి మా కంపెనీ తరపు నుంచి మన కస్టమర్స్కి అలాగే మన పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రముఖ నాట్య సంగీత విద్వాంసురాలు వర్ణ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ స్మితా మాధవ్ శిష్యురాలు కుమారి అమృత ముత్యాల భరతనాట్య అరంగేట్ర ప్రదర్శన వర్ణ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ యూనివర్సిటీ డాన్స్ విభాగ అధిపతి అరుణా భిక్షు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుధాదేవి ముత్యాల కిషోర్ బాబు ముత్యాల దంపతుల కుమార్తె అయిన కుమారి అమృత భరతనాట్యంలో విశేష సాధన చేసి భరతనాట్య రంగ ప్రవేశం చేయడం అభినందనీయమన్నారు. గురు డాక్టర్ స్మితా మాధవ్ భారతీయ సంస్కృతి కళలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వర్ణ ఆర్ట్స్ అకాడమీ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు నాట్య శిక్షణ అందిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ప్రదర్శించాలని ఆకాంక్షించారు. అకాడమీ భరతనాట్య విభాగాధిపతి భార్గవి పరమేశ్వరన్ సహాయ సహకారాలు అందించారు. అమృత ముత్యాల 2018లో 3వ తరగతి చదువుతున్నప్పుడు గురు డాక్టర్ శృతికీర్తి పర్యవేక్షణలో కూచిపూడి నృత్యంతో తన శాస్త్రీయ నృత్య ప్రదర్శనాన్ని ప్రారంభించింది. చిన్నతనం నుండే అమృతకు భారతీయ శాస్త్రీయ క్రమశిక్షణకు ఆకర్షితులైంది. డాక్టర్ స్మితా మాధవ్ భార్గవి పరమేశ్వరన్ ఆశీస్సులతో వర్ణ ఆర్ట్స్ అకాడమీలో చేరింది. కళారూపాలను అంకిత భావంతో నిరంతరం నేర్చుకుంటూ పరిణితి చెందుతూ ముందుకు సాగింది. భగవాన్ నటరాజ అనుగ్రహం మరియు తన గురువుల మార్గదర్శకత్వంలోనే నేపాల్, తిరుపతి, అయోధ్య, కాశీ వంటి పవిత్ర ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో 3 రోజుల నుండి జరుగుతున్న అమ్మవార్ల బోనాల జాతర అంగరంగ వైభవంగా నిన్న జరిగిన దుర్గమ్మ బోనాల ఉత్సవాలు, మేళ తాళాలు, పోతురాజుల నృత్యాలు మరియు ఒగ్గు కళాకారుల సమక్షంలో బోనాలు చిట్కుల్ గ్రామం యొక్క సనాతన సాంప్రదాయమైన వాళ్ళ పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమనే ఆషాఢ మాసంలో ఈరోజు జరిగిన బోనాలోత్సవాలు స్థానిక కౌన్సిలర్ ఆంజనేయులు ముద్రాజ్, బ్యాగరి వెంకటేష్, గ్రామ పెద్దలు వారి ఆధ్వర్యంలో బోనాల జాతర మహోత్సవం నిన్నటికి 3 రోజులు జరుపుకున్నారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని నల్లూరి హైట్స్ లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, ఆయన సతీమణి మాజీ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి సొంత నిధులతో నిర్మించిన సుమారు 200 మీటర్ల సీసీ రోడ్డును పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అభివృద్ధి పనులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమంలో భాగంగా మొక్కలు కూడా నాటారు. ప్రజల అవసరాలను గుర్తించి సొంత నిధులతో మౌలిక వసతులు కల్పించేందుకు శశిధర్ రెడ్డి చేస్తున్న కృషిని కాట శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతానని శశిధర్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల సహకారం, నాయకుల ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు. ఈ సందర్భంగా నల్లూరి హైట్స్ కాలనీ వాసులు శశిధర్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన విద్యానగిరిపై వెలసి ఉన్న శ్రీ 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 కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అడి కృతికా మహోత్సవ సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ గారు స్వామివారిని దర్శించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు, కార్యకర్తలతో కలిసి కొండపైకి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీరంగూడ శ్రీరామ్ నగర్ కాలనీలో యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలో జ్యోతిరావు పూలే కాలనీలో బోనాల పండుగ. బోనమెత్తి నృత్యం చేసుకుంటూ అమ్మవారికి బోనం సమర్పించిన పట్టణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పట్టణంలో మార్నింగ్ వాక్.
మహిళల